ఇచ్చే ఆ వెలుగు అగ్గిపుల్లలో లేకపోతే ఒత్తి వెలగదు, ఒత్తిలో కూడా వెలుగు లేకపోతే ఒత్తి వెలగదు, రెండిట్లో ఉంది. బాగానే ఉంది కదా. ఒకవేళ ఆ వెలుగు ఇప్పటికే నీలో లేకపోతే ఆ వెలుగు నీకు కనపడదు. అది మూడిట్లో వ్యాపించి అధిగమించి ఉండటము. విగ్రహారాధన అంతా కూడా పరమాత్మని విగ్రహంలో చూడటానికి కాదు, నాలో అప్పటికే వ్యాపించి ఉన్న పరమాత్మని చూడటానికి వాళ్ళు. విగ్రహాన్ని ఎందుకు నిగ్రహంగా పూజ చేస్తున్నావు అంటే అప్పటికే నాలో ముందుగా వ్యాపించిన పరమాత్మని కనుక్కోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఆకులు ఉండొచ్చు, ఇల్లా ఉండొచ్చు, పెద్ద BMW కారు ఉండొచ్చు, కానీ ఇవన్నీ మీరు భౌతికంగా సంపాదించవచ్చేమో, కానీ ఆనందం మాత్రం ఆయన ఇవ్వాల్సింది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానంద.